వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్. ఈరోజు మనము సైకాలజీలోని వికాస సూత్రాలు అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ టైము కొన్ని డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి ఎలా ఎగ్జామ్ని బిట్ అడుగుతూ ఉన్నాడు, మనం ఎలా ఏవేవి చదవాలి అనేది డిస్కస్ చేసాము. మరి ఈరోజు కూడా ఇంకా కొన్ని మిగిలినటువంటి వికాస సూత్రాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని చూసే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, తప్పకుండా కొత్తగా చూసే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే మరి కొత్త వీడియో చేసినా మీ దగ్గర రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ మోటివేషన్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంది. తప్పకుండా మనం ఇప్పుడు మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, కవల సోదరులైన సుబ్బు కంటే రాములో అమూర్త ఆలోచన స్థాయి 50 రెట్లు అధికంగా ఉంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలు అనగా ఒకరికంటే అంటే ఒకరికి మధ్య భేదాలు, ఒకరికి మధ్య భేదాలు. ఇప్పుడు చూడండి, సుబ్బు కంటే రాములో అమూర్త ఆలోచనలు. మూర్త అనేది ఏంటి? మూర్త. చూడండి, మూర్త ఆలోచనలు అంటే కనబడే మూర్త ఆలోచనలు. అమూర్త అంటే కంటికి కనబడనివి. తప్పకుండా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఏరియా అనేది వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా దీన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రెండోది చూద్దాం. ఒక దశలోని శిశువు యొక్క ప్రస్తుత వికాస లక్షణాలను బట్టి రాబోయే దశలో వికాస లక్షణాలను ముందుగానే అంచనా వేయవచ్చు. దీనిని తెలియజెప్పే వికాస సూత్రం ఏంటి? వికాసం ప్రాగుక్తీకరణ సూత్రం. చూడండి, వికాసము ప్రాగుక్తీకరించవచ్చు. ఒక దశలోని శిశువు యొక్క ప్రస్తుత వికాస లక్షణాలను బట్టి రాబోయే దశలోని వికాస లక్షణం ముందుగానే అంచనా వేయవచ్చు. అంటే ఏంటి? చూడండి, ముందుగానే అంచనా వేయవచ్చు అని తెలియజెప్పే వికాస సూత్రం. వికాసము ప్రాగుక్తీకరించవచ్చు. ప్రాగుక్తీకరణ అంటే చెప్పండి, ఊహించడము, ఊహ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు పిల్లవాడు చిన్నతనంలో బాగా చదువుతున్నాడు, అరే రేపు వీడు మంచి స్థాయిలో ఉంటాడురా అని అనడమే ఊహ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతాన్ని బట్టి చూడండి, ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తుని అంచనా వేయడమే ప్రాగుక్తీకరణ. భవిష్యత్తుని చూడండి, భవిష్యత్తుని అంచనా వేయడమే ప్రాగుక్తీకరణ. అయితే లేట్ చేయకుండా ఇంకొక పాయింట్ చూద్దాం. 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి, ఇక్కడ ఈజీ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు ఇక్కడ మెటీరియల్. చూడండి, 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సంవత్సరాల కళ్ళ శిశువు ఎత్తు ఎంతవరకు ఎదుగుతాడో అని అంచనా వేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణ ఫ్రెండ్స్, దీన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నించండి. దీనిని వివరించే వికాస సూత్రం ఏంటి? వికాసము ప్రాగుక్తీకరణ సూత్రం. అవును, దీన్ని ఇలానే గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 8 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు దీన్ని 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు అనుకుందాం. ఉదాహరణకి ఇలా ఉన్నాడు అనుకుందాం. చిన్నగా 9 కొంచెం పెరిగాడు, ఇంకా కొంచెం పెరిగాడు. అంటే దీన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం. అంటే ఈ స్థాయిలోనే ఎంతున్నాడంటే 20 సంవత్సరాలకు వచ్చినట్టుగా ఇంకెంత పెరుగుతాడో అని ముందుగానే ఊహించవచ్చు. ఎన్ని సెంటీమీటర్లు పెరగవచ్చు, ఎన్ని మీటర్లు పెరగవచ్చు, ఇలా మనం ఊహించవచ్చు. అందుకే దీన్ని ఏమన్నాడు? వికాసం ప్రాగుక్తీకరణ సూత్రం. నెక్స్ట్ చూద్దాము. కౌమార దశలో వ్యక్తి కనబరిచే నైతిక ప్రవర్తనను బట్టి వయోజన దశలో ఆ వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించగలడో ఊహించవచ్చు అని వివరించే వికాస సూత్రం ఏంటి? వికాసము ప్రాగుక్తీకరణ వికాసం. కౌమార దశ అంటే ఎదిగే వయస్సు, వ్యక్తి కనబరిచేది ప్రవర్తనను బట్టి వయోజన దశలో వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించగలడో ఊహించవచ్చు అని వివరించే వికాస సూత్రమే. చూడండి, ఇది వికాసం ప్రాగుక్తీకరణ టెట్ డిఎస్సిలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా.
వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా నా యొక్క వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి వచ్చే వీడియో మీ దాకా అందుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేటువంటి ఫ్రెండ్స్. అయితే ఇంకొక బిట్ చూద్దాము. వ్యక్తిలోని వివిధ వికాసాలన్నీ కలిపి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతూ ఉంటాయి అని తెలియజెప్పే వికాస సూత్రం. వికాసం పరస్పర సంబంధ సూత్రం. వికాసం ఏకీకృతం మొత్తంగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ మంచి ఉదాహరణ ఇచ్చినాడు. వ్యక్తిలో వివిధ వికాసాలన్నీ కలిపి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అవును కదా. అయితే అని చెప్పి ఇక్కడ ఏమన్నా తెలియజెప్పే వికాస సూత్రం వికాస పరస్పర సంబంధ సూత్రం. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అవును, వికాసం ఏకీకృత మొత్తంగానే జరుగుతుంది. దీనిలో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రెండోది చూద్దాం. నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియజేశాడు. దీన్ని వివరించి వికాస సూత్రం ఏంటిది? వికాసం పరస్పర సంబంధ సూత్రం. చూడండి, నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతూ ఉంటుంది అని కోల్బర్గ్ చెప్పాడు. వికాసం పరస్పర సంబంధ సూత్రం. ఇప్పుడు దీన్ని కూడా అడగచ్చు రేపు ఎగ్జామ్లో. ఏమని అడుగుతాడు? వికాసం దేనిపైన ఆధారపడుతుంది? సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది. ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంపార్టెంట్ కూడా చెప్తా ఉన్నాను. ఇది టేట్లో అడిగేటువంటి బిట్. ఇది కోల్బర్గ్ అంటారు. వికాసం నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది అని చెప్పిన వారు ఎవరు? కోల్బర్గ్. ఓకేనా? చూడండి, దీన్ని ఏమన్నాడు? ప్రాగోక్తికరణ వికాస సూత్రం. వ్యక్తిలోని వివిధ వికాసాలని కలిపి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతూ ఉంటాయి అని తెలియచెప్పే వికాస సూత్రం వికాస పరస్పర సంబంధ సూత్రం. వికాసం ఏకీకృతం మొత్తంగా జరుగుతుంది. అవును కదా. ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో మీకు వచ్చేటువంటిది కాబట్టి నేను మీకు ఇలా కొన్ని చూస్తూ ఉంటేనే గుర్తుంటాయి ఫ్రెండ్స్. కొన్ని చూస్తూ వింటూ ఉంటేనే గుర్తుంటాయి. చూడాలి, వినాలి, ఇలా అయితే మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసమే నేను ఈ వీడియో క్లాస్ మీకు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా చూసే ఫ్రెండ్స్. అందుకే మీరు వినాలి. వింటూ చూడడం వల్ల మన గ్రాస్పింగ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. నెక్స్ట్ పాయింట్. నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియజెప్పాడు. అవును, ఇది నిజం. చూడండి, నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియజెప్పాడు. కోల్బర్గ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఈయన ఎప్పుడు కనబడుతూ ఉంటాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తు. వికాసం పరస్పర సంబంధమైనది సూత్రం. వికాసం పరస్పరమైనది. ఇది ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చూద్దాము. మానసిక వికాస లోపంతో బాధపడే విద్యార్థి శారీరక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసంలో కూడా వెనుకబడిపోయి ఉంటాడు. దీన్ని వివరించే వికాస సూత్రం. దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీకు అర్థమైన మానసిక వికాస లోపంతో బాధపడే విద్యార్థి అంటే లోపల బాధపడుతున్నటువంటి విద్యార్థి శారీరకంగా అంటే శరీరపరంగా, ఒకటి సాంఘిక అంటే మనం ఫ్రెండ్స్తో వచ్చి మాట్లాడుకోవడం, ఇదంతా కూడా సాంఘీకరణ కిందకే వస్తుంది. భావోద్వేగం అంటే ఎమోషన్ గుర్తుపెట్టుకోండి. వికాసం వెనుకబడిపోవటం అనే దాన్ని వివరించే వికాసం. వికాసం అంటే ఏమైందంటే పరస్పర సూత్రమైనది. చూడండి, వికాసము పరస్పర సంబంధ సూత్రం. అంటే వికాసం ఒకదానిపైన ఒకటి ఆధారపడుతుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్, మనకు ఒక పాత్ర ఉంది అనుకుందాం. సపోజ్ ఇదొక పాత్ర. దీన్ని మనము అన్నిటికీ వాడుకోవాలి. దీన్ని మనం పట్టుకోవడానికి అటు చివరన ఇటు చివరన ఏం లేదనుకుందాం. ఇది ఉపయోగపడుతుంది అన్న పేరే తప్ప దీన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు. అవునా కదా. అందుకే వికాసం పరస్పర సంబంధమైనది. దీని అవసరం ఉంది. దీని అవసరానికి వాడుకునే అవకాశం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది చిన్న ఉదాహరణ ఫ్రెండ్స్. దీన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇంకోటి వీటి చూద్దాము. మనం లేట్ చేయకుండా. ఒక పిల్లవాడు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అవసరమైన భౌతిక చలన వికాసములు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. దీనిని వివరించి వికాస సూత్రం ఏంటట? వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసం పరస్పర సంబంధ సూత్రం. అవును, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది, నిజం. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా మీరు లైక్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేటువంటి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఇంకో కొన్ని ఏరియాస్ చూడాల్సిన అవసరం ఎంతో ఉంది ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్లో పెట్టుకుంటే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.